కుటుంబ డిజిటల్ కార్డ్స్ పైలట్ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. సర్వే బృందాలకు ఇచ్చిన డేటాను ఆయన పరిశీలించి డేటాలో ఉన్న అన్ని కాలమ్స్ను నింపాలని చెప్పారు. గురువారం నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం కట్టంగూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో ప్రారంభించిన కుటుంబ డిజిటల్ కార్డు సర్వే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తనిఖీ చేశారు. సర్వే బృందాలకు ఇచ్చిన డేటాను ఆయన పరిశీలించి డేటాలో ఉన్న అన్ని కాలమ్స్ను నింపాలని, ముఖ్యంగా వయసు విషయంలో ఆధార్ కార్డు ఆధారంగా ఇప్పటి వయసును రాయాలని బృందాలకు సూచించారు. కుటుంబ సభ్యులు కోరినప్పుడు మాత్రమే వేరువేరుగా వివరాలు నింపాలని సూచించారు. కాగా రామచంద్రాపురంలో 217 కుటుంబాలు ఉండగా 2 సర్వే బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బృందానికి తహసీల్దార్, మరో బృందానికి ఎంపీడీఓలు నాయకత్వం వహిస్తున్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ కట్టంగూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి, ఆదాయ, కుల ధృవపత్రాల జారీ తదితర అంశాలపై తహసీల్దార్ సిబ్బందితో సమీక్షించారు. తహసీల్దార్ కార్యాలయ పరిపాలనను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. సంవత్సరానికి మించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నారు. ధరణిలో మొత్తం 850 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా ఇప్పటి వరకు 800 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందని తహసీల్దార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ పనుల నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఎంపీడీఓ జ్ఞానేశ్వర్ తదితరులు ఉన్నారు.